ఆదిపురుష్ మూవీ టాక్ వీక్ అయినా కామెంట్లు ఎన్ని వచ్చినా 3 days లో 270 కోట్లతో షాక్ ఇచ్చింది. ఇక సలార్ టీం ప్రభాస్ కోసం సెట్ లో ప్యాచ్ వర్క్ కి రెడీ అయిపోయింది. అలానే ఈ నెల 25 నుంచి రంగంలోకి సూపర్ స్టార్ దిగబోతుంటే పవన్ ప్యారలల్ షూటింగ్ కి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ దేవర సెట్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతుంటే రౌడీ స్టార్ ట్రిపుల్ ధమాకాకి సై అన్నాడు. ఇలా ఈ వీక్ స్టార్స్ అంతా బిజీగా గడిపోతున్నారు. ఆదిపురుష్ మూవీకి టాక్ వీక్ గానే ఉంది. ట్రోలింగ్ భారీగా పెరిగింది. సినిమాలో డైలాగ్స్ నుంచి పాత్రల అపియరెన్స్ వరకు అన్నింటి మీద విమర్శలు పెరిగాయి. అయినా వసూళ్ల వరద ఆగలేదు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు, హిందీలో 100 కోట్లు, ఇక యూఎస్లో 20 కోట్ల కలెక్షన్స్ వచ్చాయట. మిగతా ప్రాంతాల కలెక్షన్స్ తో కలిపితే 3 రోజుల్లో 270 కోట్ల వసూళ్లైనట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు జూలై ఎండ్ వరకు మళ్లీ గుంటూరు కారం సెట్ లో అడుగు పెట్టడన్నారు. ఎండలు మండిపోవటమే కారణమనేశారు. కానీ 25 నుంచే గుంటూరు కారం కొత్త స్కెడ్యూల్ షూటింగ్ షురూ కాబోతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏపీలో పొలిటికల్ టూర్ తో బిజీ అయ్యాడు. ప్యారలల్ గా తన ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్స్ ని ప్లాన్ చేసుకున్నాడు. మంగళగిరిలో ఓ సీన్ ను తెరకెక్కించబోతున్నాడట హరీష్ శంకర్. ఆ తర్వాత ఓజీ షెడ్యూల్ షురూ అవుతుందని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ తో బిజీ కానున్నాడు. ఈ సినిమా కోసం రెడీ చేసిన సెట్ లో ఈ వీక్ అడుగు పెట్టబోతున్నాడు తారక్. ఇక కొరటాల శివ కూడా ఈ షెడ్యూల్ ని 25 రోజులు గ్యాప్ లేకుండా ప్లాన్ చేశాడట. పుష్ప 2 మూవీని అక్టోబర్లోగా పూర్తి చేసే ప్రణాళికతో దూసుకువెళ్తోంది సుకుమార్ టీం. ఇక 24 రోజుల లాంగ్ షెడ్యూల్లో ప్రీ క్లైమాక్స్ ని తెరకెక్కించబోతున్నాడట. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా ప్యాచ్ వర్క్ ఈ వారమే షురూ కానుంది. సెప్టెంబర్ 1న రిలీజ్ ప్లాన్ చేయడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీం. ఇక గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో కాప్ గా కనిపించనున్న విజయ్ సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోల మధ్య చక్కర్లు కొట్టబోతున్నాడు. పరశురామ్ మూవీ షూటింగ్ కూడా రెడీ అవడంతో మొత్తం 3 సినిమాల షూటింగ్స్ తో ఈ వీక్ ఫుల్ బిజీ కానున్నాడు రౌడీ స్టార్.